సార్ 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 ఇసుకను డంపు చేసి ఈరోజు ఆదివారం ఉంది 26 తారీఖు 7వ నెల 2026 రోజు సండే ఉండి కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు అనుమతులు ఇచ్చి ఇక ఇసుకని తరలిస్తున్నారు. ఇప్పటికీ ఇక 4 బండ్లు వచ్చినాయి, ఇంకా ఎన్ని బండ్లు వచ్చేట్టున్నాయి, వెనకాల వచ్చేట్టున్నాయి. ఈ 4 బండ్లు చూడండి, వీళ్ళ దగ్గర లెటర్ రేపటి డేట్తో ఉంది. ఇప్పుడుందా ఈరోజు డేట్ ఉంది, కానీ మేము ఆర్ఐ గారికి అడిగితే ఆర్ఐ గారు పర్మిషన్ 3 గంటల తర్వాత ఉండదని చెప్పారు. కానీ మళ్ళీ తీశారు. మేము 100 నెంబర్కి డైల్ చేశాము, సార్ వాళ్ళు వచ్చారు, ఆగినే బండి. కానీ వీటిని ఇంకా మాకు రెవెన్యూ వాళ్ళు ఎవరు రెస్పాండ్ కాలేరు. ఇక 4 బండ్లు మొత్తం వెనకటి వరకు ఉన్నాయి చూడండి. ఈ బండ్లనంతా ఇంకా చాలున్నాయి. ఇలాంటి ఫ్రాడ్ అక్రమ ఇసుక రవాణా ఎంతో జరుగుతుంది. దీన్ని మేము ఆపడానికి మా విశ్వనాథ్పూర్ గ్రామ ప్రజలు రైతులుగా మేము ప్రయత్నం చేస్తున్నాము. కానీ ఎక్కడ ఆగే ప్రయత్నం మాత్రము జరగకొస్తుంది. వీళ్ళు ఏదో ఒకటి సాగు చెప్తున్నారు రెవెన్యూ వాళ్ళు, ఇంకా వేరే వాళ్ళు. వాళ్ళు ఏం చేశారంటే కింద వచ్చి ఇష్టం వచ్చినట్టు తోడు స్టార్ట్ చేశారు. మళ్ళీ పొద్దుగా తమ్ముడు ఫోన్ లేపడి బంద్ చేస్తాము. ఇక ఉన్నది ఇష్టం వచ్చిన ఏమంటారు పొద్దుగా ఇంటికి విను గట్టిగా మాట్లాడుతున్నావు కదా, అదే మాట ఊళ్ళో నలుగురు రండి పెద్ద మనుషులు ఆడికి రావాలి. మన ఊళ్ళో మాట్లాడదాం, ఆడి కాదు మన ఊళ్ళో మనము. ఒక మాట చెప్తాను, బాధపడుతున్నాడు వస్తే చేనికి రావాలని చెప్పి ఎవరికి చెప్తాను, ఎవరికి పోయినప్పుడు ఒక మాట మనం చెప్పేది
నేను వార్డ్ మెంబర్గా ఉన్నాను. విశ్వనాథ్పూర్ గ్రామం మాది. శివసాగర్ ప్రాజెక్టులో ఇసుక తీసుకెళ్తున్నారు, ఇసుక రవాణా జరుగుతుంది. ఆ శివసాగర్ ప్రాజెక్టులో మేము ఇంకా మాకు ఒక్కొక్కరికి 18 గుంటలు భూమి మిగిలి ఉంది. అంటే మా భూమి కిందకు వచ్చి ఆ గుంతలు పెట్టి ఒక్కొక్క గుంత దాదాపు 20 ఫీట్ల నుండి లోపలికి దొవ్వి ఇసుకని తీసుకొని రవాణా చేస్తున్నారు. కాబట్టి దాన్ని మేము ఆపడానికి రైతులుగా వచ్చి ఆపాము. ఈరోజు వాళ్ళ దగ్గర ఎలాంటి పర్మిషన్స్ ఉన్నాయని అంటే మేము మధ్యాహ్నం నుండి అడిగినప్పుడు కూడా ఎవ్వరు వచ్చి మమ్మల్ని ఆ పర్మిషన్స్ చూపించడానికి ప్రయత్నం చేయలేరు, ఎవరు రాలేరు. మేము అక్కడనే ఉండి రెవెన్యూ వాళ్ళకి కూడా ఫోన్ చేశాము, సార్ మాకు ఇట్లా అన్యాయం జరుగుతుంది, ఇప్పుడు ఉన్నటువంటి భూగర్భ జలాలు తగ్గిపోతాయి ఇట్లా తీసుకెళ్తే అని చెప్పి మేము ఎంఆర్ఓ గారికి ఫోన్ చేశాము. ఎంఆర్ఓ గారికి కూడా ఎలాంటి రెస్పాండ్ కాలేరు. ఆర్ఐ గారు ఫోన్ చేస్తే అది మాకు తెలియదు, కలెక్టర్ గారికి తెలుసు అని చెప్పి బాధ్యత వహించకుండా చెప్పడం జరిగింది. తర్వాత జీపీ మేడం అని ఉన్నారని చెప్పారు. జీపీ మేడం అక్కడ ఉండి మొత్తం పనులు చేయాలని చెప్పారు, ఆమెనే పంపించాలి ఇసుక, అది ఎంత పర్మిషన్ దానికంటే జీపీ మేడం కూడా గత ఎన్ని రోజుల నుండి నడుస్తున్నప్పుడు కూడా ఒక్క రోజు వచ్చి కూడా జీపీ మేడం కూడా అక్కడ చూడలేరు. ఎందుకు మేడం రాలేరంటే నేను ఎస్ఐఆర్లో బిజీ ఉన్నా ఇలాంటి సమాధానాలు చెప్పారు. కాబట్టి దాని గురించి మేము అక్కడ లోపలికి వెళ్ళి చూడండి మాకైతే అన్యాయం జరుగుతుంది, మీరు ఫస్ట్ ఆపండి పని అని చెప్పి మేము రైతులు అందరం వెళ్ళి అక్కడ ఉన్న బాధితులం అందరం వెళ్ళి మేము అక్కడ వర్క్ను ఆపడానికి ప్రయత్నం చేశాము. ఆగారు వాళ్ళు. మళ్ళీ ఆగి మేము వచ్చి మాకు ఇక్కడ సమస్యలు చాలా ఉన్నాయి అని చెప్పి మండల ఆఫీస్కి వచ్చాను. మండల ఆఫీస్లో పిఎస్ గిట వెళ్ళాం. మేము పిఎస్కి వెళ్ళి ఒక చిన్న కంప్లైంట్ గిట్ ఇచ్చాము, సార్ ఇట్లా ఇసుక నడుస్తుంది అనే, ఈ ఇసుక హెవీ లోడ్ వర్క్ నడవడం వల్ల రోడ్లు తీసుకెళ్లడం వల్ల మాకున్నటువంటి ఈ శివసాగర్ ప్రాజెక్ట్కి రెండు వైపులా 2 చెరువులు ఉన్నాయి. ఆ చెరువులు ఎక్కువ 40 టన్నుల లోడు వెళ్తున్నప్పుడు ఆ చెరువులు కూడా కుంగిపోతాయి. సో దయచేసి మీరంతా దీన్ని ఆపండి అని చెప్పి ఇరిగేషన్ వాళ్ళకి కూడా కాల్ చేశాను నేను. ఇరిగేషన్ వాళ్ళు నాకు ఎలాంటి ఇది లేదు, నాకేం చెప్పలేరు, ఆ కట్టల మీదకించి తీసుకెళ్తున్నారు, రేపు ఆ కట్టలు తెగిపోతే దానికి బాధ్యత ఎవరు వహిస్తారని చెప్పి కూడా ఆయనకు ప్రశ్నించడం జరిగింది. దాంతోపాటు ఇప్పుడు ఉన్నటువంటి ఇట్లా నీళ్లు తోతుంటారు, వాళ్ళు ఇసుక తీస్తున్నారు, ఆ నీళ్ళు ఎండిపోతున్నాయి. ఇట్లా తీయడం వల్ల మనకు ఇసుక తీస్తే అని భూగర్భ జలాలు తగ్గిపోతాయి. మనకు ప్రభుత్వమే మనకు చెప్తుంది భూగర్భ జలాలను పెంచాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలోనా ప్రభావం ఉంది కాబట్టి వర్షాలు పడే అవకాశం చాలా తక్కువ ఉంది. కాబట్టి ఇప్పుడు ఆ ప్రాజెక్టులో ఉన్నటువంటి నీళ్ళని ఆపి గ్రౌండ్ వాటర్ పెరిగితే ఈ ప్రాజెక్ట్ కింద ఉన్నటువంటి దాదాపు 1000 ఎకరాల పొలాలు ఉంటాయి. వాళ్ళంతా సాగు చేసేటటువంటి వరి పండించేటటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళకు కూడా లాభం చేకూరుతుంది అని చెప్పి ఒక చిన్న ఆశతోని మేము అక్కడ ఆపడానికి ప్రయత్నం చేశాము. దానికి చాలామంది మాకు సహకరించారు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఆ బండ్లను ఆపినప్పుడు మా పెద్దలు మాట్లాడారని చెప్పి ఆ విలేజ్ వాళ్ళు వచ్చి వాళ్ళు మాట్లాడినరు. అంటే వాళ్ళు ముందే ఏదో మాట్లాడినాము, టెంపుల్ గురించి ఏదో పైసలు తీసుకున్నాం కాబట్టి అక్కడి వరకు ఆపేసి మళ్ళీ నెక్స్ట్ నుండి బంద్ చేస్తామని చెప్పి వాళ్ళే హామీ ఇచ్చారు మాకు. రేపటి నుండి ఇసుక వద్దు, బంద్ చేస్తామని చెప్పి హామీ ఇచ్చినందుకు మేము వెళ్తున్నాం మళ్ళీ. సార్ థ్యాంక్ యూ సార్.